ఎప్పటి నుండో మండపేటలో కల్తీ నెయ్యి రాజ్యం ఏలుతుందని కూటమి ప్రభుత్వంకు దమ్ముంటే ఇక్కడ జరుగుతున్న కల్తీపై చర్యలు చేపట్టాలని ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకర్ రావు సవాలు చేశారు. మండపేట ఏడుది రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ చెబుతున్న మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చెత్త అని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు ధ్వంసం కాగా వైసీపీ రహదారుల నిర్మాణం పక్కకు పెట్టిందని విమర్శించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న ఒక్క రహదారి కూడా మరమ్మత్తు చేసిన పాపానికి పోలేదని ఎద్దేవా చేశారు. కనీసం పారిశుద్ధ్య నిర్వహణ కూడా సరిగ్గా చేపట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం అని విమర్శించారు. ఏడుదిలో గతంలో ఆక్రమణలు తొలగిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఆక్రమణలు ఇష్టారాజ్యంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్పై చేయి చేసుకోవడం మంచి ప్రభుత్వమా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు కల్తీపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో జరిగేటువంటి నైవేద్యాల్లో ఆ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పేసి చెప్తున్నారు. అలాంటిది ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సిబిఐ వాళ్ళ చేత దర్యాప్తు చేయించండి. అసలు నిజాలన్నీ బయటపడి ఈ భక్తులుగా మాలాంటి వాళ్ళందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ దరిద్రం ఏంటి ఇది అని చెప్పేసి చేత దాని మీద పూర్తి విచారణ చేయించండి. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. నేను గత వారం రోజుల కింద నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఎంత అవినీతి నడిచిందో ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి అలాగే నడుస్తుంది. అంటే ఎక్కడ మార్పులు ఏం కనపట్టలే. మీరంతా మేము ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప రెండోది మాత్రం కాదు. ముఖ్యంగా నెయ్యి అన్నది ఒక్క తిరుపతిలోనే లేదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంది. ఈ మండపేటలోనే ఉంది. నేను చెప్తున్నా, మండపేటలో కల్తీ నెయ్యి విపరీతంగా చేస్తుంటే ఏ రోజైనా మీరు కూటమి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా ఈ మండపేటలో ఒక రైడ్ చేయించారా మీరు? ఈ 4 నెలల నుంచి వాళ్ళ ఫుడ్ అడల్టరేషన్ శాఖ నిద్రపోతుందా? ఫుడ్ అడల్టరేషన్ శాఖ నేను చాలాసార్లు గతంలో కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు రావడం, మామూలు తీసుకోవడం, పోవడం, ఇదే పరిస్థితి. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మీకు దమ్ముంటే ముందు మండపేటలో చేసే ఈ కల్తీ నెయ్యి మీద కొరడ దులిపించండి. అప్పుడు మీరు మంచి ప్రభుత్వాన్ని గుర్తింపు తెచ్చుకోండి.